గ్రామీణ మహిళలను ఆర్థిక స్వావలంబనలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో సరస్వతి రత్న ఫౌండేషన్ వ్యవస్థాపకులు వి అప్పలరాజు వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వశక్తి సంకల్పం కార్యక్రమం ఆదర్శప్రాయమని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం కొండేవరంలోని విఎన్ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామీణ మహిళలకు స్కిల్స్ డెవలప్మెంట్ సెక్షన్లో భాగంగా మగ్గం వర్క్స్ శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన వారికి నైపుణ్యాభివృద్ధి సంస్థ సర్టిఫికేట్లు, మగ్గం వర్క్ అవసరమైన పరికరాలు అందజేశారు. అదేవిధంగా పాఠశాల విద్యార్థులకు సైకిల్ స్టాండ్ను అందజేయడంతో పాటు విద్యలో ప్రతిభ కనపరిచిన ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రజా సంక్షేమం, యువత, మహిళల అభివృద్ధి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. సమాజంలో సేవాభావంతో పనిచేసే సంస్థలకు ప్రతి ఒక్కరు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సరస్వతి రత్న ఫౌండేషన్ వ్యవస్థాపకులు వి అప్పలరాజు, వెంకటరమణ, జట్ల సూరిబాబు పాల్గొన్నారు. పాడ ఏపీడీ వసంత మాధవి, జనసేన పార్టీ యు కొత్తపల్లి మండలం అధ్యక్షుడు రావు అక్షయ్, రవికుమార్, తప్పెట్ల జయకుమార్, రెహమతుల్లా, నల్లం శ్రీనివాస్, గాది కొండబాబు, గాది గోపి, పుల్లా కొండబాబు, గాది రాజా తదితరులు పాల్గొన్నారు. మన గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచులే కాకుండా మండలంలో ఉన్నటువంటి ఆడపడుచులందరూ కూడా తన స్వయం శక్తితో నిలబడి ఒక సంపాదన మార్గం వైపు చూపాలనేటువంటి ఒక ఉద్దేశంతో మరి ఎక్కడో ఉన్నటువంటి మరి ఖాదీ బోర్డు వారి యొక్క సహాయ సహకారాలు తీసుకుని, అలాగే ఎక్కడైతే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉందో వారి యొక్క సహాయ సహకారాలు తీసుకుని మరి ఈరోజు తనంటూ సొంత ఖర్చుతో ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసడం చాలా ఈ సరస్వతి రత్న వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మీరందరూ కూడా మరి 30 రోజుల్లోనే చక్కగా ఒక ఎగ్జిబిషన్ కింద ఏర్పాటు చేయండి. బ్రహ్మాండమైనటువంటి ఒక డిజైన్ వర్క్ కానీ, ఎంబ్రాయిడరీ వర్క్ కానీ, మరి అత్యుత్తమైనటువంటి ఒక నైపుణ్యం ఉన్నటువంటి వాడు ఏళ్ల తరబడి మరి అనుభవం ఉన్నట్టు మీరందరూ కూడా ఒక నెల 15 రోజుల్లో ఇంత చక్కగా మరి నేర్చుకున్నారంటే మిమ్మల్ని కూడా ఈ సందర్భంగా అభినందించాలి. పూర్వపు రోజులు కాదు ఇవి. ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమంది కష్టపడవలసినటువంటి రోజులు వచ్చాయి. ఒకప్పుడు ఇంటిలో యజమాని భర్త కష్టపడితే మనందరం తినగలిగే వాళ్ళం. ఈరోజు పెరిగిన ధరలు కానీ, మరియు చదువుకు పెరిగినటువంటి ఖర్చులు కానీ, మన యొక్క సదుపాయాల కోసం, సౌకర్యాల కోసం విచ్చలవిడిగా ఖర్చు పెట్టేటువంటి ఈ రోజుల్లో మనం ఇష్టపూర్వకంగా ఖర్చు పెట్టకపోయినా తప్పనిసరిగా ఖర్చు పెట్టవలసినటువంటి కొన్ని ఖర్చుల కోసం ఇంటిల్లపాది కష్టపడవలసినటువంటి పరిస్థితి. ఈరోజు భర్తకు తోడుగా ఆ ఇంటి ఇల్లాలు కష్టపడితే కానీ మనం పిల్లల్ని చదివించుకోలేనటువంటి రోజులు, ఇల్లు గడవనటువంటి రోజులు ఈరోజు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. దానికోసం మీరందరూ ముందుకొచ్చి ఈ సరస్వతి రత్న ఫౌండేషన్ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాలు పంచుకోవడం ద్వారా మీ ఇంటికి మీరు ఒక ఇల్లాలే, ఇంటికి విలువ అనేటువంటి దాన్ని మీరు ఈ కొండవరం గ్రామంలో నిరూపించారు. దానికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.